ప్లాట్ఫామ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. 3 ప్లాట్ఫామ్ అయితే ఉందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 ఇంకా అటు కూడా ఉన్నాయనుకుంటాం ఇవి. ఈ గేట్ అయితే దూకేసి అయితే వచ్చేసానండి. చూద్దాం. ఉంది అంత డెవలప్ కూడా ఏం చేయలేదండి. అప్పుడు ఎలా ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అదే విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం. రాత్రి కొత్తగూడెం ఇది గ్రంథాలయం ఉంటుంది. లోపలైతే వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుంది. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియోలో మనమైతే నిన్నటి వీడియోలో అయితే ఖమ్మం చూసాం కదా, ఖమ్మం టూరిస్ట్ ప్లేస్ ఏమేమి ఉన్నాయో మొత్తం చూసాం కదా. అక్కడ నుంచి చూసుకొని అయితే ఈరోజు అయితే మనం కొత్తగూడెంకి అయితే వెళ్ళిపోబోతున్నాం. అక్కడ ఏమేమి ఉంటాయో, ఇంకా గ్రౌండ్ కూడా ఉంటుంది, ఏదో జంతువులకు సంబంధించిన సంత కూడా ఉందని చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడ మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుందో, అక్కడ వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవంతా కూడా చూసేద్దామండి ఎలా ఉంటుందో. వీడియోలో వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎవరైనా ఉంటే లైక్ చేసుకోండి వీడియోని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇంకా అక్కడ వెళ్ళి పూర్తిగా అయితే చూపిస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం దగ్గరలోనే వచ్చేసాను. ఇంకో 6-7 కిలోమీటర్స్ అయితే మనమైతే కొత్తగూడెం అయితే చేరుకుంటాం. అక్కడ వెళ్ళిన తర్వాత చూసేద్దాం అన్నీ కూడా, రైల్వే స్టేషన్స్, ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి అక్కడ చూసుకుంటూ అలా అయితే మనం భద్రాచలం పర్ణశాల వరకు అయితే వెళ్తాం అన్నమాట. ఆ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామండి. మొత్తానికైతే కొత్తగూడెం అయితే చేరుకున్నామండి. అలా మనం రాగానే మనకు సర్కిల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మేకలు ఇంకా కోళ్ళకు సంబంధించిన బిజినెస్ అయితే జరుగుతుందంట. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి అక్కడైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి సర్కిల్ దాటుకుంటూ రైట్ సైడ్ అయితే తీసుకోవాలి మనం. ఇక్కడ తీసుకొని వెళ్దాం. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నుంచి అయితే బాగుంది చూద్దానికి. లొకేషన్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి దాదాపుగా. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇలాంటి బట్టలు కూడా, స్వెటర్స్ సంబంధించిన ఈ షాప్స్ కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు మనం. ఇలాంటివి కూడా అమ్ముతున్నారు వెళ్ళే దారిలో. చూసుకుంటే అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. రూట్స్ చూసుకుంటే కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. బాగుంది. మనకు వెళ్ళే దారిలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అయితే కనిపిస్తుంది వెళ్ళే దారిలో అయితే. చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అని ఒక ఆఫీస్ అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు మనం. ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు రోడ్ల మీద కూడా చిన్న చిన్న బండ్లు, టిఫిన్ సెంటర్కి సంబంధించింది. ఇక్కడ ఫిష్ కూడా అమ్ముతున్నారు. చూసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫిష్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ కూడా మొత్తం ఫిష్ అమ్ముతున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కాలనుకుంటా. పైకి ఎక్కాలా కిందికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒక కాలం నడుస్తుంది, అది ఎటు నుంచి వస్తుందో తెలియట్లేదు. ఆ సంత అయితే ఇది అవసరం ఉందంట. అనవసరంగా బ్రిడ్జ్ ఎక్కి అయితే యువతలకైతే వచ్చేసాను. మనం ఆ బ్రిడ్జ్ నుంచి కిందకైతే దిగాలంట. దిగి అక్కడ యూటర్న్ తీసుకొని అయితే అక్కడ టెంపుల్ ఉందంట, దానికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుందంట. అనవసరంగా వచ్చాను. 1 కిలోమీటర్ వరకు అయితే ముందుకైతే వచ్చేసాను. ఈ చాలా చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది మనకు. చూసుకుంటే అయితే వెళ్దాం. ఇక్కడ ఇదే ఉందంట, ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉందని అయితే చెప్పారు. అక్కడ కనిపిస్తుంది కదా దారి, అటు నుంచే వెళ్ళాలనుకుంటా. ఆ బైక్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది కదా, ఆ దారిలో అయితే వెళ్ళాలంట. వెళ్ళి చూసేద్దాం. జస్ట్ సైడ్కి అయితే దారి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి అక్కడికి. చూద్దాం పదండి. ఇక ఏమేమి అమ్ముతారో అక్కడ. ఈ దారి దగ్గర ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకు. పక్కనే కాలం ఉంది, కనిపిస్తుంది కదా చెట్లన్నీ. దాని పక్కన నుంచే కాలం ఉందన్నమాట. అది అక్కడ నుంచి వచ్చాము కదండి. కొంచెం ముందుకైతే బండి అయితే పక్కన ఆపేశాను.
అక్కడ ఓన్లీ సండే మాత్రమే ఉంటుందంట అక్కడ. కొంచెం ముందుకు వస్తే అట్లా ఇది చెరువు కనిపిస్తుంది కదా ఎట్లా ఉందో. మనం అట్లా బైక్ మీద బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాం కదా, ఇగో ఇలా అయితే కనిపిస్తుంది ఇక్కడ, చూసుకోవచ్చు. బాగుంది చూడ్డానికి. ఇది ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు. వైకుంఠ ధామం అంట ఇది. ఇక్కడ శ్మశాన వాటిక అనమాట. ఇక్కడైతే వచ్చేసాను నేను. మనకేం భయం అలాంటిది ఏం లేదన్నమాట. మనకు ఎలా ఉందో మనం కంటెంట్ అనేది ఇంపార్టెంట్. మనకు ఆ విషయాలన్నీ తెలుసుకోవడం, ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోవడమే ముఖ్యం అనమాట. చూడండి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ దారి పక్కనే ఉందన్నమాట ఇది. ఇలా అయితే వెళ్తుంది. మీద నుంచి ఇటు పక్కకు వచ్చిన తర్వాత పక్కకే ఉంటుందండి. ఇదైతే కనిపిస్తుంది కదా, ఇదే సంత అంట. ఈరోజు ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటుందని చెప్పారు. మనం చూసుకోవచ్చు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉంటుందన్నమాట ఇదైతే ఈ ప్లేస్ అయితే. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ చిన్న ఆఫీస్ కూడా ఉంది దీనికి సంబంధించింది. ఇంకా మేకలు అమ్మబడడం అయితే ఒక చిన్న బోర్డు అయితే పెట్టారు అక్కడ, చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా అయితే ఉంది మార్కెట్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు ఒక చిన్న టెంపుల్ కూడా కనిపిస్తుంది అక్కడ. చాలా చిన్న మార్కెటే ఇది. జనాలు వస్తే కనిపిస్తారండి చాలామంది, అని ఎవరు లేరు కదా, ఓన్లీ సండే మాత్రమే ఉందని చెప్పారు. ఇక ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూసుకొని అయితే ముందుకైతే వెళ్ళిపోయి చూసేద్దాం. ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి ముందైతే. వచ్చిన తర్వాత మనకు ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ పక్కనే లైబ్రరీ కూడా ఉంటుంది మనం కొత్తగూడెంలో. ఇది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా, ఇక 1 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట. ఒకసారి లైబ్రరీ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో, ఇంకా అక్కడి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను. వచ్చి మనం ఇది జిల్లా గ్రంథాలయ సంస్థ భద్రాద్రి కొత్తగూడెం. ఇది గ్రంథాలయం ఉంటుంది. లోపలైతే వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో. చూసుకుందాం, లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఏ విధంగా ఉంటుందో. కనిపిస్తుంది కదా బోర్డు. లోపల అదంతా చూశారు కదండి. అమౌంట్ కూడా ఏం తీసుకోరంట, ఫ్రీగానే చదువుకోవచ్చు అనమాట అక్కడైతే. ఇంకా మార్నింగ్ 6:30 నుంచి ఇంకా నైట్ 10 o'clock వరకు అయితే ఉంటుందంట. మంచిగా చాలామంది అయితే చదువుకుంటున్నారు. ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నార్మల్గా తీసుకొని అయితే వచ్చేసాను. చూశారు కదా బాగుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం, ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. మనం ఇలా ముందుకు లైబ్రరీ అయితే చూసుకున్నాం కదా, కొంచెం ముందుకు వస్తే అట్లా మనకు దాని వెనకాలే, లైబ్రరీ వెనకాలే అన్నమాట. ఇక్కడ చూసుకుంటే గ్రౌండ్ కనిపిస్తుందండి, పెద్ద గ్రౌండ్ అయితే ఉంది. మనకు ఇటు గేట్ అయితే క్లోజ్ చేశారు, అటు సైడ్ కూడా గేట్ అయితే క్లోజ్ చేశారు. మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం లోపలికి వెళ్ళి అయితే. ఈ గేట్ అయితే దూకేసి అయితే వచ్చేసానండి. చూద్దాం ఎలా ఉంటుందో. గ్రౌండ్ కూడా బాగుంది, చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది. సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. చూసుకోవచ్చు మనం, చాలా పెద్దగా ఉంది గ్రౌండ్ అయితే. అంటే మనం క్రికెట్ ఆడుకోవడానికి అయితే ఉంది. ఇది చూసుకోవచ్చు మనం, బాగుంది. ఈ విధంగా కొంచెం ముందుకెళ్తే అక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అదైతే ఉంది. చూద్దాం ఎలా ఉందో అక్కడ. ఇక్కడ చూసుకుంటే లాంగ్ జంప్ చేసేది అన్నమాట. ఇది బాగుంది, మొత్తం ఉసుకతో నింపేశారన్నమాట అది. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎక్సర్సైజ్ చేయడానికి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూసుకోవచ్చు మనం, హెల్త్కి చాలా మంచిది ఇది చేసుకుంటే. గ్రౌండ్లో మంచి ఫెసిలిటీ అనే చెప్పొచ్చు. గ్రౌండ్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. ఇంకా వాకింగ్ చేయడానికి కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ దారి కూడా చాలా బాగుంది, ఇంకా అలా కూడా చూసుకోవచ్చు మనం. చాలామంది వస్తారనుకుంటా జాగింగ్ చేయడానికి అయితే. పక్కన చెట్లు కూడా చూసుకోవచ్చు మంచిగా, బాగుంది. దారి పొడవునా చెట్లే ఉన్నాయన్నమాట, చూడ్డానికి చాలా బాగుంది. ఇది ఫుట్బాల్ ఆడడానికి అనుకుంటా, ఇది చూసుకోవచ్చు మనం, బాగుంది. గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది మనకు. చాలా బాగుంది గ్రౌండ్ అయితే. పక్కనే ఒక చర్చి కూడా కనిపిస్తుంది మనకు, చూసుకోవచ్చు మనం అక్కడ.
చర్చ్ కూడా చాలా బాగుంది అక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మనం గేమ్స్ ఆడుతుంటారు కదా, అప్పుడు ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి ఏదైనా సభ జరగడానికి అయితే చాలా బాగా కట్టారనమాట. మనం చూసుకోవచ్చు ప్రకాశం స్టేడియం అంట, ఈ స్టేడియం పేరు అయితే ప్రకాశం స్టేడియం అంట. చూసుకోవచ్చు మనం అక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది మనకు. ఇంకా పక్కనే చూసుకోవచ్చు మనం డ్రెస్సింగ్ రూమ్ కనిపిస్తుంది కదా అక్కడ మీకు, అది డ్రెస్సింగ్ రూమ్ అంట. బాగుంది అక్కడ. ఈ విధంగా అయితే ఉంది గ్రౌండ్. అక్కడ చూసుకోవచ్చు మనం, అక్కడ కూర్చొని ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇక్కడైతే మంచిగా కూర్చొని అయితే చూసుకోవచ్చు. అక్కడ ముందు చూసుకుంటే అక్కడ బాస్కెట్ బాల్ చిన్న గ్రౌండ్ కూడా కనిపిస్తుంది మనకు, కొంచెం డిస్టెన్స్లో అయితే ఉంది. అక్కడైతే ఉంది, బాగుంది. ఫుట్బాల్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి, ఇంకా బాస్కెట్ బాల్ ఆడుకోవడానికి బాగుంది. ఇంకా చూసుకోవచ్చు మనం ప్రకాశం స్టేడియంది. ఎవరైనా గెలిచినప్పుడు ఇంకా సన్మానం అలాంటివి చేస్తూ ఉంటారు కదా, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా చూద్దాం, ఇంకా మార్కెట్ కూడా ఉంది, వెజిటేబుల్ మార్కెట్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. ఇంకా బట్టల షాపులు, చిన్న చిన్న గల్లీలు కూడా ఉంటాయి, ఆ గల్లీలో వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా సినిమా థియేటర్స్ కూడా ఒక బ్రిడ్జ్ కింద అయితే 2 or 3 ఉంటాయి అనుకుంటా, అవి కూడా చూసి అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. మనం కొంచెం అక్కడ చూసుకొని ముందుకైతే వెళ్దాం, బస్ స్టాప్కి అయితే వెళ్దాం. బస్ స్టాప్ ఎలా ఉంటుందో మన కొత్తగూడెం. ఇలాంటి షాపులు అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకు బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం. యాక్చువల్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తుంది, అటు నుంచి అలా భద్రాచలం అయితే వెళ్ళాలన్నమాట. ఇది బస్ స్టాండ్కి రావాలంటే అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి సర్కిల్ దగ్గర. చూసేద్దాం మనం అయితే. బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోదాం. కనిపిస్తుంది కదా బస్ స్టాండ్. బస్ స్టాప్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు, చూస్తున్నారు కదా. ఇంకా డెవలపే కాలేదు, చాలా చిన్న బస్ స్టాండ్ అనమాట. ఇలా పెడితే అలా ఉంది. మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా దీన్ని అయితే డెవలప్ చేయలేదు. చూసుకోవచ్చు మనం. ఈ రోడ్లు కూడా చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో చూసుకోవచ్చు మనం. ఈ విధంగా కనిపిస్తుంది బస్ స్టాండ్ అయితే. అది కనిపిస్తుంది కదా, అది కొత్తగూడెం బస్ స్టాండ్ డిపో అండి, కనిపిస్తుంది కదా అది. అదైతే కొత్తగూడెం బస్ స్టాండ్ డిపో అనమాట. మనం బస్ స్టాప్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. అంత డెవలప్ కూడా ఏం చేయలేదండి. అప్పుడు ఎలా ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అదే విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం. చూస్తున్నారు కదండి, అదైతే ఎంట్రీ అన్నమాట. అక్కడ నుంచి రావాలి మనం. దాని పక్కనే చూడండి ఒక చిన్న టాయిలెట్ కనిపిస్తుంది మనకు. ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. ఇన్ని సంవత్సరాలైనా కూడా దీన్ని అయితే డెవలప్ చేయకుండా ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నమాట. చూసుకోవచ్చు, చాలా దారుణంగా కనిపిస్తాయి మనకు. ఈ విధంగా చూసుకున్నారా, అక్కడే టాయిలెట్ పోస్తున్నాడు. ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. ఇదైతే ఇంకా దీన్ని డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. స్టాప్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ బయట సైడ్ అయితే చాలా ఆటోలు అయితే దొరుకుతాయి అన్నమాట. మన లోకల్లో ఎక్కడ తిరగాలన్నా కూడా చాలా ఆటోలు అయితే దొరుకుతాయి అన్నమాట. చూసుకోవచ్చు మనం. సర్వీస్ ఛార్జ్ అన్న, సర్వీస్ ఛార్జ్ ఎంత అన్న? ఎంత ఇక్కడ లోకల్ అయితే 20 రూపాయల. చూసుకోవచ్చు మన లోకల్ ఛార్జెస్ కూడా 20 రూపాయలు తీసుకుంటారు. ఎక్కడైనా తీసుకెళ్తారు అనమాట. 20 రూపీసే అనమాట. చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసుకున్న తర్వాత బస్ స్టాప్ని కొంచెం ముందుకెళ్తే మనకు రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. చూసేద్దాం ఎలా ఉంటుందో రైల్వే స్టేషన్ కూడా. బస్ స్టాప్ చూశారు కదా అండి ఎంత దారుణంగా కనిపిస్తుందో. ఇంకా ఇది ఒక జిల్లా అంటే ఇది ఎన్నో సంవత్సరాల ఇది మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు దాకా డెవలప్ చేయకుండా ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. ఇంకా మంచిగా డెవలప్ చేయాలని అయితే మన స్కూల్కి అయితే కోరుకుంటున్నాను. ఇంకా ముందుకెళ్ళి అయితే చూసేద్దాం కదండి. చూసుకుంటూ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది కదండి. రైల్వే స్టేషన్ అయితే లోపలికి వెళ్ళి లోపల మనకు చాలా రకాల చేరాటలు కూడా దొరుకుతాయి. ఇంకా రైల్వే స్టేషన్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. మనం చూసుకుంటే అండి చాలా ఆటోలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే. వాళ్ళకైతే ఎటువంటి గిరాకీ రావట్లేదని అయితే బాధపడుతూ ఉన్నారనమాట.
ఈ ఫ్రీ బస్సులో వచ్చినప్పటి నుంచి వాళ్ళకు జీవన విధానం గడవడం అయితే చాలా కష్టంగా మారిందని అయితే చెప్తా ఉన్నారు. ఇంకా దానికి ఆయన మాట్లాడుతా అని కూడా చెప్పారు. దానికి కొంచెం చిన్న షార్ట్ అనేది తీశాను. ఆయన మాటల్లో ఆయన ప్రాబ్లం ఏ విధంగా ఉందో మీరు కావాలంటే చూడొచ్చు షార్ట్లో కూడా. ఇంకా మనమైతే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, చూద్దాం ఎలా ఉంటుందో లోపలైతే. చూసుకోవచ్చు ఎంట్రీలో ఈ విధంగా ఉంది. ఇంకా కడుతున్నారండి దీన్ని అయితే చూసుకోవచ్చు మనం. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కూడా ఈ విధంగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ రైట్ సైడ్లో అయితే మనం నడుచుకుంటూ లోపలికైతే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఎంట్రీలో. ఇక్కడైతే మనం టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా మనం కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఫోన్పే ద్వారా, అట్లా యూపీఐ యూజ్ చేసి అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ఎంట్రీలో అయితే. ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. ప్లాట్ఫామ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. 3 ప్లాట్ఫామ్ అయితే ఉందండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ 2 ఇంకా అటు కూడా ఉన్నాయనుకుంటాం ఇవి. ఇలా అయితే ఉంది మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే స్టేషన్ అయితే. బాగుంది. ఇంకా దీనికి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, ఇంకా పూర్తిగా అవ్వలేదన్నమాట. మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. చాలా ఆఫీసులు అయితే కడుతూ ఉన్నారు, ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. బాగుంది, ఇంతే ఉందండి. ఇక్కడ మనం చూసుకుంటే 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట ట్రైన్లు అయితే. ఇంకా ఆ కోల్ కనిపిస్తుంది కదా, ఆ బండి అయితే రుద్రంపూర్ మీద నుంచి అయితే వస్తుందంట. అక్కడ కోల్ మొత్తం కలెక్ట్ చేసుకుని అయితే అక్కడి నుంచి అయితే వస్తుందంట. ప్యాసింజర్స్ ట్రావెలింగ్ చేయాలంటే ఇక్కడ నుంచే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ నుంచి మాత్రం స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. అక్కడ నుంచి ఇలా హైదరాబాద్ వరకు ఇంకా మణుగూరు వరకు అయితే వెళ్తుందన్నమాట ట్రైన్ అయితే. చూశారు కదా, బాగుంది. ఇంకా మంచిగా అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంకా మంచి సౌకర్యాలు అయితే అందించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసుకొని అయితే కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. మనకి కనిపిస్తున్న ఏరియా వచ్చేసి చిన్న బజార్ అని పిలుస్తారంట అండి. చూసుకోవచ్చు మనం చాలా రకాల షాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి గల్లీలో మనకు కనిపిస్తుంది కదా. అన్ని రకాల ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇలాంటివి దొరుకుతాయి, ఇంకా బట్టలు దొరుకుతాయి, ఇంకా చిన్న పెట్టి ఉంటారు. చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే ఉంటుంది చిన్న బజార్. అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. కొత్తగూడెంలో దొరికేది ఇక్కడే అన్నమాట. చూసుకోవచ్చు మనం. ఇంకా దీన్ని కన్స్ట్రక్షన్ అయితే డెవలప్ ఇంకా చేస్తున్నారు. ఇది కాలువ సైడ్ లాంటివి తీస్తున్నారు అనమాట. ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. ఇంకా చూసుకుంటే మనం పూలు కూడా అమ్ముతున్నారు. చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే ఉంటుంది. చిన్న బజార్ అని పిలుస్తారు అనమాట దీన్ని. ఇదే మన కొత్తగూడెంలో ఫేమస్ అయిన ప్లేస్ అండి ఇది. చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ. అక్కడ చిన్న బజార్ చూస్తున్నాం కదండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు కొత్తగూడెంలోనే ఫేమస్ ప్లేస్ అయిన ఇది గణేష్ టెంపుల్ కనిపిస్తుంది కదండి. ఇదేనండి గణేష్ టెంపుల్ అని పిలుస్తారు అనమాట. దీన్ని అయితే ఎవరైనా గుర్తుపడతారు ఈ పేరు చెప్తే. ఇక్కడ చూసుకోవచ్చు మనం. బయట నుంచి చూసుకొని అయితే అలా వెళ్ళిపోదాం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళి అయితే వెజిటేబుల్ మార్కెట్ ఉంటుందని అయితే చెప్పారు. అక్కడైతే చూసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడే అనుకుంటా. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కొంచెం ముందుకెళ్దాం మార్కెట్ని అయితే చూడడానికి. చాలా రకాల ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయి. ఇంకా ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు. ముందుకెళ్ళి అయితే చూద్దాం. అనిపిస్తుంది కదా, చాలా రకాల ఫ్రూట్స్ అమ్ముతున్నారండి. చూసుకోవచ్చు మనం. యాపిల్, బనానా, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ఇంకా చాలా బాగున్నాయి. మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది. చూసుకోవచ్చు మీరు. ఇవి అన్నీ ఫ్రూట్స్ కనిపిస్తుంది కదా. ఈ విధంగా అయితే ఉంది మార్కెట్ అయితే. మనం అలా చూసుకొని అయితే ముందుకైతే వెళ్దాం కొంచెం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. లక్ష్మీదేవి పల్లి అంటారండి ఆ ఏరియాని అయితే. మనం
ఇక్కడ చూస్తున్నాం కదా బ్రిడ్జ్ అండి ఇది. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్నా, ఇంతకు ముందు అయితే వన్ వే ఉండేదన్నమాట. అది ఒకటే వే అనేది ఉండేదన్నమాట. ఇక్కడ చూసుకునేది ఇంకో వే అనేది కొత్త చేశారనమాట. ఇది దాదాపుగా 1-2 years అవుతుంది దీని అయితే కూడా ఉంటుంది. దీని కింద నుంచి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. కనిపిస్తుంది కదా కాలువ అయితే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పక్కనే సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే క్లోజ్ అయితే చేశారు ప్రజెంట్ అయితే. దీని పక్కనే మనం మూవీ థియేటర్స్ అని చెప్పాం కదా, ఇది పరమేశ్వరి మూవీ థియేటర్ అండి ఇది. దీని పక్కనే పూర్ణ థియేటర్ ఉంటుంది. ఇక్కడ పక్కనే 2 ఉన్నాయన్నమాట. చూసుకున్న తర్వాత ఇంకో థియేటర్ ఉంటుంది ఇక్కడ, విశ్వరూప థియేటర్ అంటే ఇది చూసుకోవచ్చు మనం. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో థియేటర్ ఉంటుంది కనిపిస్తుంది కదా, మూవీ పోస్టర్స్ ఇవి కనిపిస్తుంది. మహేశ్వరి థియేటర్ కనిపిస్తుంది అనమాట అక్కడైతే. ఇక్కడ మనం కొత్తగూడెం నుంచి పాల్వంచికి వెళ్ళే దారిలో అయితే మనకు ఒక మంచి పార్క్ అనేది కనిపిస్తుందండి. దాదాపుగా 250 acres లో అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుందండి. లోపలికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నుంచి మనం కిన్నెరసాని డ్యామ్ కూడా వెళ్ళాలి కదా, అలా స్పీడ్గా వెళ్ళి అయితే బైక్ మీద అయితే చూసుకుని అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉంటుందో 20-40 రూపీస్ అంతే ఉంటుంది. అక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత వెళ్ళి తీసుకోవాలైతే వాళ్ళు అయితే పర్మిషన్ ఇచ్చారనమాట. మనం డైరెక్ట్గా వెళ్ళి అయితే చూసేద్దాం. ఎంట్రీలో మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మనం. చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. అక్కడ బోర్డు చూశారు కదా, చలమల శ్రీనివాసరావు మెమోరియల్ పార్క్ కొత్తగూడెం అలా అయితే బోర్డు కనిపిస్తుంది. మీరు వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ ఒకసారి చూసి వెళ్ళొచ్చు అనమాట. ఎలా ఉందో లోపల అయితే వెళ్ళి చూసేద్దాం ఒకసారి. ఎంట్రీలో వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మనం అక్కడ మేడం కూర్చున్నారు కదా, అక్కడైతే మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మనకు బైక్ పార్క్ చేసుకోవాలంటే పక్కనే ఒక గ్రౌండ్ లాంటిది కూడా కనిపిస్తుంది కదా, అక్కడైతే మనం పార్క్ చేసుకొని లోపలికైతే వెళ్ళి చూసేద్దామండి. ఎంట్రీలో అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూసేద్దాం ముందుకెళ్ళి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. పక్కనే చూసుకోవచ్చు మనం చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు. చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి. చూస్తున్నారు కదా ఎంట్రీలో చాలా బాగుందండి. ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద దున్నపోత అయితే కనిపిస్తుంది. ఇక్కడ బొమ్మ అయితే ఇలా కనిపిస్తుంది, బాగుంది చూడడానికి. మొత్తం ఫారెస్టే అనుకుంటా. లోపల కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉందండి. చూసుకుంటే మనం లోపల క్యాంటీన్ కూడా కనిపిస్తుంది మనకు, బాగుంది. అక్కడ చాలామంది ఫ్రెండ్స్తో కలిసి కూడా వస్తున్నారు. కొంచెం ముందు వెళ్ళి అయితే చూసేద్దాం ఒకసారి. చూసుకుంటే మధ్యలో ఇలా బెంచీలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మామిడి చెట్లు అనుకుంటా, చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది మనకు. చూసుకోవచ్చు అక్కడక్కడ కొంతమంది కూర్చొని అయితే కనిపిస్తున్నారు. ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉంది అక్కడ, బాగుంది చూడడానికి. మొత్తం ఫారెస్టే ఇది. ఇక్కడ చూసుకోవచ్చు రూట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, బాగుంది. ఫ్యామిలీతో మంచిగా జాలీగా అయితే రావచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బైక్ మీద అలా అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాను. టైం లేదు, మళ్ళీ కిన్నెరసాని అక్కడ వెళ్ళి చూడాలి కదా మనం. అందుకనే లొకేషన్ చూపిద్దామని అయితే లోపలికి వచ్చాను అనమాట. బాగుంది. దాదాపుగా 250 ఎకరాలు అయితే ఉంటుందంట అండి. చూసుకోవచ్చు చాలా దారులు కనిపిస్తాయి మనకు, బాగుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఇలాగే వెళ్దాం. ఇంకా రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి, బాగుంది. ఇదేదో ఆఫీస్ అనుకుంటా. ఇక్కడ చూసినా ఇలాంటి బల్లాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకు కూర్చోడానికి మంచిగా. దానిలో చూసాం కదా అది పార్కింగ్ ప్లేస్. రిటర్న్ అయితే అక్కడ నుంచి వచ్చేసాను అనమాట. మొత్తం ఇలాగే 250 ఎకరాల్లో అయితే ఉంటుందంట లోపలైతే, బాగుంది. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే తీసుకుందాం. ఇందాక స్ట్రైట్గా అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ చూసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇంకా ముందు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి.
మొత్తం ఇలాగే ఉన్నాయండి, చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే ఉంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా వచ్చి చూడండి ఎవరైనా చూడకపోతే. ఆ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఇంకా ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి కిన్నర్ సానికి అయితే వెళ్తున్నాను అనమాట. అక్కడైతే వెళ్ళి పూర్తిగా చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా అందరికీ రేపటి వీడియోలో కలుసుకుంటాను. అందరికీ బాయ్.